ప్రజల మరి 112వ కీర్తనలో మరి అడిగితే యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారంట. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. అదే రీతిగా అబ్రహాము వంశం ఇషాకు దీవించబడ్డాడు కదండి. మరి అదే రీతిగా మరి కలిమియు సంపదయు వారి వారి ఇంట ఉంటుందంట. యథార్థవంతుల ఇంట్లో కలిమియు సంపద కూడా ఉంటుందంట. అదే మనం యథార్థత నేర్చుకోవాలి. మాటలోను, క్రియలోను, నడవడికలోను, చూపులోను, చేతల్లోను, ప్రతి విషయంలోనూ మనం యథార్థంగా ఉంటే మన ఇంట కలిమి మరి ఇంకేంటి మరి సంపద ఉంటుంది. వారి నీతి నిత్యము నిలుస్తుందండి. యథార్థవంతుల నీతి నిత్యము నిలుస్తుంది. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుట్టిస్తుంది. ఎందుకంటే యథార్థవంతులతో దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన మనం ఏ స్థలానికి వెళ్ళినా, ఏ స్థలానికి ప్రయాణం చేసినా ఆయన వెలుగు మనకి తోడై ఉంటుంది. అదే దేవదేవు కీర్తన 19లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటుందని మరి దావీదు కీర్తన 119లో ఉన్న రీతిగా యథార్థవంతులకు చీకటిలో ఉన్నా కానీ వెలుగు మరి పుట్టిస్తుంది. వారి కటాక్షము, వాత్సల్యత, దయ, కనికరం కలిగి ఉంటారు యథార్థవంతులు. న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుస్తుంది. న్యాయము యొక్క విమర్శల్లో యథార్థవంతులదే గెలుస్తుంది. మరి నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నీతి యథార్థత ఉంటే మనం ఎప్పుడు కూడా ఇతరులకే జ్ఞాపకంలో ఉంటాము, దేవునికి కూడా జ్ఞాపకంలో ఉంటాము. కాబట్టి వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. యథార్థవంతుల హృదయము యెహోవాను ఆశ్రయిస్తుంది, ఎప్పుడు కూడా స్థిరముగా ఉంటుంది. కష్టాల్లో, సుఖాల్లో, వేదనలో, శోధనలో మరి దారి తప్పిపోకుండా, లోపల పడిపోకుండా యథార్థవంతుల హృదయం ఇప్పుడు కూడా స్థిరముగా ఉంటుంది. కాబట్టి ఆ స్థిరత్వాన్ని సంపాదించుకోవాలంటే మనం యథార్థము కలిగి, నీతి కలిగి ఈ లోకంలో జీవించి దేవుని మహిమపరిచేవారికి ఉన్నప్పుడు ఆయన వెలుగు చీకట్లో కూడా మనకి వెలుగుగా ఉంటుంది. ఆయన వాక్యం, ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరు అందరూ ప్రార్థించండి.